వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ఏపీ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. మొన్నటి వరకు పథకాల గురించో చంద్రబాబు 2 ఏళ్ల పాలనపైనో ఎక్కువగా ఫోకస్ పెట్టిన వైసీపీ నేతలకు తాజాగా రాష్ట్రంలో చోటు చేసుకున్న కొన్ని కీలక పరిణామాలు వరంగా మారాయన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్, మరో దళిత యువకుడి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపాయి. ఇందులో కూడా కాపు యువకుడు సాయికృష్ణను లాకప్ డెత్ చేసి చంపడమే కాకుండా శవాన్ని సైతం కాల్చేయడం పెద్ద దుమారం రేపుతోంది. దీన్ని వైసీపీ పక్కాగా క్యాష్ చేసుకుంటుంది. తాజా పరిణామాలపై చర్చించేందుకు ఈ మధ్య కోనసీమ జిల్లా రామచంద్రపురంలో కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులతో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఏర్పాటు చేసిన సమావేశం ప్రభుత్వాన్ని అలర్ట్ అయ్యేలా చేసింది. దీంతో ఈ సమావేశాన్ని టార్గెట్ చేస్తూ వైసీపీ కాపు రాజకీయాలు చేస్తోందంటూ సీఎం చంద్రబాబుతో పాటు కూటమి నేతలు మండిపడుతున్నారు. అదే సమయంలో కాపు నేతగా పేరున్న ముద్రగడ పద్మనాభం ఆసుపత్రి పాలైతే ఆయనకు సరైన చికిత్స అందించడం లేదని, సొంత పార్టీ అధినేత జగన్ పట్టించుకోవడం లేదంటూ ముద్రగడ కుమార్తె చేసిన ట్వీట్ వైసీపీ వైఖరిని ఎండగట్టింది. దీనిపై కూటమి నేతలు కూడా టార్గెట్ వైసీపీ అన్నట్లుగా ప్రచారం ప్రారంభించారు. అయితే ముద్రగడ ఎవరి సాయం ఆశించే మనిషి కాదంటూ వైసీపీ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ పరిణామాలన్నీ సహజంగానే కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న అదే సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్పై ఒత్తిడి పెంచేస్తున్నాయి. సాయికృష్ణ మృతిపై పవన్ కళ్యాణ్ స్పందించకపోవడంపై వైసీపీ నేతలు వరుసగా విమర్శలకు దిగారు. దీంతో సహనం కోల్పోయిన పవన్ వారిపై బూతులతో రెచ్చిపోయారు. అలాగే తానొక్కడే మాట్లాడాలా, కూటమిలో మిగిలిన వారు మాట్లాడరా అంటూ పవన్ ప్రశ్నించారు. దీంతో చంద్రబాబు తన కేబినెట్ భేటీలో ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. పవన్పై వైసీపీ నేతలు విమర్శలు దాడి చేస్తే తగిన కౌంటర్లు ఇవ్వాలంటూ మంత్రుల్ని ఆదేశించారు. అంతేకాదు బహిరంగ సభలో కూడా చంద్రబాబు వైసీపీ కాపు రాజకీయాలు చేస్తోందని, సాయికృష్ణతో పాటు అతన్ని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజు కూడా కాపు సామాజిక వర్గమే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ను ఏమైనా అంటే ఖబర్దార్ అంటూ వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. దీంతో పవన్ను తామేం అనలేదని, ఆయనతో పాటు చంద్రబాబు ఫ్రస్ట్రేషన్లో ఏవేవో మాట్లాడుతున్నారంటూ కాకినాడలో వైసీపీ కాపు నేతలు ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ వివాదాలు పవన్ కళ్యాణ్ మౌనంపై ఒత్తిడి పెంచుతుండగా ఆయన కూటమికి దూరం కాకుండా ఉండేందుకు చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.